ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఇప్పుడు ఈ దౌర్బల్యుడు అంటే నడవలేనివాడు, తన పని తాను చేసుకోలేనివాడు, ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకు వెళ్ళలేని దౌర్బల్యుడు. అర్థమైందా? ఒకరి చేత మోసుకోగలిగినటువంటి దౌర్బల్యుడు. అటువంటి స్థితి కలిగిన వాడికి ఎవరు సాయం చేశారంట? పేతురు, యోహాను సాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. దౌర్బల్యుడు అంటే నిస్సాయపరుడు, ఎక్కడికి వెళ్ళలేనివాడు, లాలాంగా కంటి చూపు లేదు. నేను మా ఇల్లు దాటి వెళ్ళాలంటే నాకు ఒక మనిషి కావాలి, ఒక చేయి పట్టుకొని నన్ను నడిపించాలి. బజార్కి వెళ్ళేదని తీసుకురావాలంటే నేను వెళ్ళలేను. నాకు ఏదైనా కావాలన్నా నేను ఇతరులతో రప్పించుకోవాలటమే, లేదా నేను వాళ్ళతో కలిసి వెళ్తే వాళ్ళు నా చేయి పట్టుకొని నడిపిస్తారు షాపుల దగ్గర. ఎందుకు? నా దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? చూపు లేదు కనుక. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఒక రకంగా దౌర్బల్యునే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈ దౌర్బల్యుని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే అటువంటి వారినే వారి పాత్రగా, వారి సాధనముగా వాడుకునే గుణలక్షణము మన సర్వశక్తి గల దేవుడికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగి 4 మాటలు మీతో పంచుకోగలుగుతున్నాను నా దేవుని సహాయంతో. ఇప్పుడైనా నాకు సహాయం ఉన్నాడు. నా దేవుడు నాకు సహాయం లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం లేకపోతే నేను నిలబడలేను, నేను మాట్లాడలేను. నా ప్రియ సహోదరి సహోదర, దౌర్బల్యుడు అంటాడు. మీకు ఒక మాట నేను చెప్తాను. దౌర్బల్యుడు అంటే ఒక అర్థం వచ్చేలాగా చెప్తాను. చూడండి, అందరి చర్చిలలో బైబిల్ స్టాండ్ ఉందా? ఉంది కదా. దానికి కింద ఎన్ని కాళ్ళు ఉంటాయి? 3 ఉంటాయి. అవునా? 3 కాళ్ళు ఉంటాయి. ఆ 3 కాళ్ళను ఆధారం చేసుకొని ఒక పైపు ఉంటుంది, లేదా ఒక కర్ర ఉంటుంది. దాని పై భాగాన ఏమవుతుందంట? గ్లాస్ ఫిట్టింగో లేకుంటే ఫైబరు, ప్లైవుడ్ ఏదో మనము ఫిట్ చేసుకొని దాని మీద బైబిల్ పెట్టుకుంటాం, వాక్యము చెప్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అది ప్రసంగానికి చాలా ఉపయోగకరమైనటువంటి సాధనం. అది ఆ 3 కాళ్ళు, ఒక కాలు లేదనుకో నిలబడుతుందా? పడిపోతుంది. అసలు నిలబడలేదు. అవునా లేదా? నేను అంటాను, ఆ 3 కాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని నిన్ను నిలబెట్టాయి సువార్త ప్రకటించడానికి అని నేను అంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సువార్తకుడిని, ప్రతి ఒక్క సంఘ కాపరిని పరిశుద్ధ మందిరములలో, పరిశుద్ధ స్థలములలో నిలబెట్టి మాట్లాడటానికి 3 నీకు సహాయం చేస్తున్నారు. ఒక మాట అంటాడు, తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? అరే, నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను ప్రవర్తగా నేను నిర్మించుకున్నానని ఇర్మియాతో అంటాడు. తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘ కాపరిగా. నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు పుట్టక మునుపో, బయటికి రాగానో, నువ్వు చదువుకున్నప్పుడు, చదువుకోలేనప్పుడు మీ పోలు తల్లిదండ్రులు అప్పచెప్పాలనుకున్నారు, అప్పచెప్పలేదు అనుకున్న తర్వాత విషయము. కానీ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నా సువార్త ప్రకటించగలిగిన సంఘ కాపరిగానో, సువార్తకుడిగానో, శావకుడిగానో ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఏం కావాలి నీకు? నువ్వు పుట్టకయే పాపం, పుట్టుక జన్మ పాపం నీలో ఉంది, కర్మ పాపము నీలో ఉంది. అవన్నీ తీసివేయాలంటే కుమారుడిని ఆయన రక్తము ద్వారా నిన్ను కడగాలి. ఆయన కడిగాడా లేదా? కలవరి శిలువలో నిన్ను విమోచించాడా లేదా? ఆయన 2వ వాడు. ప్రైజ్ ది లార్డ్. 3వ వాడు ఆయన తిరిగి ఆయన పని చేసుకున్నారు, తన తండ్రి ఎద్దకు వెళ్ళిపోయాడు. ఆదరణకర్త వచ్చాడు,
సత్యములోనికి నిన్ను నడిపిస్తున్నాడు. సత్య సువార్త ప్రకటించడానికి నిన్ను చేపట్టి నడిపిస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మూడవవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఏంటి చెప్పు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉంటేనే నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు. ఈ ముగ్గురులో ఏ ఒక్కడుగా నిన్ను వదిలేస్తే ఏమవుతుంది? బెన్యమీను గోత్రములో రాజుగా ఏర్పరచబడిన సౌలును విసర్జించగా దేవుడు ఏమైంది? దురాత్మ వచ్చింది అని మీనికి. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది వదిలేయగానే. అవునా లేదా? ఒక కాలు పొందిన ఆ కాలు ప్లేస్లో నేను ఉంటా. ఏంటంటే నువ్వు ఒకరు సపోర్ట్ పోయింది, ఆ సపోర్ట్ ప్లేస్లో నేను ఉంటానని వచ్చాడా లేదా? నడిపించాడు లేదా? కొంతకాలం నాశనానికి నడిపించాడు తండ్రి వదిలేసిన తర్వాత. అలాగే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం. ఈ మూడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం. ఈ మూడింటిల్లో ఒకటి చేరిందనుకో నీలోనికి, ఒకరు ఎగిరిపోతారు. తండ్రి అయినా పోతాడు, కుమారుడైనా తొలగిపోతాడు. శరీర సంబంధమైన పాపములను ప్రవేశిస్తే కుమారుడు తొలగిపోతాడు. అవునా లేదా? జీవపు డంబలు మాట్లాడటం ప్రారంభించామనుకో పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోతాడు. కోరిందల్లా సంపాదించాలో, భూమి మీద సమస్తము సృష్టించిన సృష్టికర్తను మర్చి అవన్నీ కూడా నేను సృష్టించినరా అని చెప్తున్నప్పటికీ అవి నాకు కావాలి, అది నా ఇంట్లో ఉండాలి, నా శరీరం మీద ఉండాలనుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు వదిలేస్తాడు. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు అవుటివాడువా కావా? అవుటివాడు అవుతావా లేదా? నువ్వు కుంటివాడు అవుతావా లేదా? నువ్వు సంఘ కాపరిగా ఉండి కూడా కుంటివాడువా కాదా? శరీరాశ కలిగిన అటువంటి ఒక గుణలక్షణం కలిగి దేవుని దూరం చేసుకున్నా, కుమారుని దూరం చేసుకున్నా అవుటివాడువా కాదా? కుంటివాడువా కాదా? నేను అడుగుతున్నాను ఈరోజు. నేను ఆ యొక్క కుంటివానికి దౌర్బల్యుడి కన్నా మనం అంతకన్నా నీచమైన దౌర్బల్యం జీవితం జీవిస్తున్నాము ఈరోజు. క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, సంఘ కాపరులుగా ఉంటూ మనము నిలదొక్కలేక, మనము సరైన మార్గంలో నడవలేక ఔటి జన్మ కలిగినాయి, గుడ్డి జన్మ కలిగాయి, లోకాశలతో, శరీరాశలతో, నేత్రాశతో భ్రష్టులమై ఔటితనము కలిగిన వారమై కుమారునో, తండ్రినో, పరిశుద్ధాత్మను దూరం చేసుకొని ఔటితనము కలిగిన వారమై జీవిస్తున్నాం. ఇది దౌర్భాగ్యమైన, దుర్లభమైన మాట కాదా? ఆ కుంటివానికన్నా హీనమైన స్థితి కదా మంది. ఆలోచన చేసుకోండి. ఈ రేషియో ఆ స్టాండ్కు 3 కాళ్ళు ఉంటే ఒక కాలు లేకపోతే నిలబడదు. అలాగే ఈ ముగ్గురులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్కరు తొలగిపోయినా నువ్వు సరైన పాస్టర్వి కాదు, సరైన సంఘ కాపరివి కాదు అనే సత్యాన్ని ఎప్పుడైనా గమనించావా? గ్రహించావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయండి. రాజ్యం ఎందుకన్నాడు పేతురు గారు ఆ మాట? దౌర్బల్యుడు అని. వాడు నిలబడలేను, వాడు ఇతరుల సహాయం కోరేవాడు, వారు ఒక స్థలం నుంచి ఇంకో స్థలం వెళ్ళంటే వేరే వాడి చేత మోయించబడిన వాడు, అందుకే దౌర్బల్యుడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మనం ఆ స్థితిలో ఉన్నామా? ఈరోజు కోల్పోయామా తండ్రిని, కోల్పోయామా కుమారుని, కోల్పోయామా పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఈ ముగ్గురులో ఎవరిని కోల్పోలుకున్నా మనలో ఔటితనం వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించి హృదయంలో పదిలపరచుకోండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ మాటలు నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్టుకొని దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్టుకోండి. ప్రభు, ఆ స్థితిలోనికి మేము రాకూడదు, ఆ స్థితిలో మేము ఉండకూడదు ప్రభు అని. దేవుని నామానికి మహిమ కలుగునగాక. స్టాండ్ ఏ విధంగా నిలబడిందో ఈరోజు నేను నిలబడినానంటే, నువ్వు నిలబడినావంటే మన ముగ్గురు మనతో ఉన్నావు కాబట్టే మనం నిలబడినాం. వాళ్ళ ముగ్గురు మనతో ఉన్నారు కాబట్టే ఈ రక్షణ సువార్త ప్రకటించబడుతున్నాం. ఈ ధన్యత ఏ ఉద్యోగము లేదండి, ఏ ఉద్యోగము లేదు. ఇంత మంచి ఉద్యోగం, ఇంత ధన్యతమైన ఉద్యోగం ఎక్కడ లేదు భూమి మీద.
మీకు అర్థం చేసుకుంటే గాను సరైన మార్గంలో నడిస్తే నా ప్రియ వాడు ఎన్ని డిగ్రీలు చదివినా పిహెచ్డీలు చేసినా ఈ మర్యాద ఈ యొక్క సమస్తం కూడా నీకు కలిగిందంటే అది దేవుని కృపను బట్టే కలిగింది. నువ్వు ఈ పనిలో ఉన్నావు గడికే నీకు ఆ మర్యాద. ఆ విషయం మర్చిపోవద్దని దేవుని పేట సంఘ కాపర్లందరికీ కూడా, సువార్తకులకి అందరికీ కూడా, దేవుని పేట పాస్టర్లందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 10వ వచనం, మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా మీరు సిలువ వేసిన ఎవరి నామంలో? ప్రైజ్ ది లార్డ్. స్వస్థపరిచినప్పుడు ఏమన్నారు? యేసుక్రీస్తు నామమునే. చూడండి, అదే మాట మనము చాలా స్పష్టంగా మళ్ళీ ఇంకా చదువుకోవచ్చు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన చదువు. అంతటా పేతురు, ఎండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి కలిగి ఉన్నారు? నాకు కలిగినదే అన్నాడు. నాకు కలిగినదే నీకు ఇస్తానంటున్నాడు. ఎండి బంగారు లేవంట. భిక్షకానికి ఏం కావాలి? ఎండి బంగారు ఆ రోజులో దానం చేసేది. కానీ పేతురు అంటున్నాడు, నా దగ్గర ఎండి కానీ బంగారం కానీ ఏమీ లేదు, కానీ మేము కలిగి ఉన్నదంట. ఏం కలిగి ఉన్నాడు? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏం కలిగి ఉన్నాడు? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయన. ప్రైజ్ లార్డ్. ఏం కలిగి ఉన్నాడంట పేతురు? క్రీస్తును కలిగి ఉన్నాడంట. ప్రైజ్ లార్డ్. ఏం కలిగి ఉన్నాడు? క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు శక్తిని ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. పాత జీవితాన్ని తీసేసుకున్నాడు, కొత్త జీవితం ప్రారంభించాడు. క్రీస్తుతో కలిసి నడవటం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కలిగి ఉన్నావా క్రీస్తును? నూతన సృష్టిగా నువ్వు ఉన్నావా? దేవుని కృప కలిగి ఉన్నావా? దేవుని దయ కలిగి ఉన్నావా? ఇతరులకు పంచటానికి, సంఘాన్ని పంచటానికి, సంఘంలో బిడ్డలకు పంచటానికి నీ దగ్గర కృపవరం ఉంది. యేసును కలిగి ఉంటే అది సమస్తము కలిగి ఉన్నట్టే. అందుకే పేతురు అంటాడు, మాకు కలిగిందే నీకు ఇస్తాను రా. ఏనాడైనా నువ్వు చెప్పావా? ఏనాడైనా నీ సంఘ బిడ్డలతో మాట్లాడావా? ఏనాడైనా ఈ మాట నువ్వు చెప్పగలిగావా? ప్రైజ్ ది లార్డ్. యోహానుకు రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల ఏది మీకు ఇష్టమో బా అది కలిగి ఉన్నావా? ఆయన నీ హృదయమైన పలకమైన ఆయన మాట కలిగి ఉన్నావా? ఆయనలో నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాను. నీలో ఆయన మాట ఉంటే సరే కాదు, మీరు కూడా ఆయనలో ఉండాలి. యేసులో. ప్రైజ్ ది లార్డ్. యేసులో ఉంటే, యేసులో పెరిగితే, యేసులో జీవిస్తే ఆ యొక్క పనికిరాని అట్ట ఏంటి అంటే ఎండిపోయినాయి, ఫలించని, పనికి మన అలవాట్లు. ఏం అలవాట్లు? పనికి మారిని పాను పర్రాకులు వేసుకునేవి, గుడకాలు వేసుకునేవి, చెప్పండి, దొంగ సూపులు చూసేవి, ఎన్నికి చేతులు పెట్టి చాపేయి, బల్ల కింద పెట్టేయి. ఏంటి అవన్నీ? లంచాలు. నేను చేయనండి, చైనా ఈ అలవాటు ఎవరు ఉండకూడదు. అవి పనికిరాని తీగలు తీసేసుకోవాలి. ఏంటలా 2 పాస్టర్లు వెళ్ళారంట ఒక ఇంటికి, కానుకలు ఇచ్చారంట బాగా యజమాని. ఏంటి దొంగ సూపులు? ఎందుకు? ఎత్తొచ్చినాడా? పచ్చకాయితమా తెల్లకాయితమా?
ఎర్రకాగితమా, తెల్లకాగితం అయితే తర్వాత ఆయనకు ఏమిచ్చాడో అది చూసుకుంటాడు. ముందు ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకోండి అంటాడు. కళ్ళు మూసుకున్నాడు. సర్వశక్తి గల దేవా ఏం చూసుకున్నాడు? ఈ పనికిరాని తీగలు ఏంటంట తీయాలి, తీసేసుకోవాలి. ప్రైజ్లా. అది మనం చేయగలిగితే గాన మనం యేసుని కలిగిన వారమై ఉంటాం. ప్రైజ్లా. కలిగి ఉన్నా, నేను దేన్ని కలిగి ఉన్నది నీకు ఇస్తాను రా అన్నాడు పేతురు. ప్రైజ్లా. మూడో మాట మీకు నేను చెప్తాను. ఆ యొక్క ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, ఆకాశమందు భూమి యందు సర్వ అధికారులు నేను కలిగి ఉన్నాను అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో చివరిలో అంటాడు, నువ్వు చనిపోయిన వారిని లేపు, రోగులను బాగు చేయి, వ్యాధిగ్రస్తులను బాగు చేయి, కుష్ఠరోగులను బాగు చేయి, పక్షవాయు వారిని బాగు చేయి, ఈ సమస్త అధికారము నేను నీకు ఇచ్చి ఉన్నాను, వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ అధికారం మనం కలిగి ఉన్నామా? యేసు అనుగ్రహించిన అధికారం మనం కలిగి ఉన్నామా? ఒకటి, ఆయన మన హృదయములో పదిలపరుచుకోవడానికి యేసు సృష్టి అయి ఉన్నామా? రెండు, ఆయన మాటలో మన హృదయంలో మనం ఆయనలో ఉన్నామా? మూడు, మనం అధికారము కలిగిన వారు ఉన్నామా? రోగులను బాగు చేయటానికి, వ్యాధిగ్రస్తులను బాగు చేయటానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి అధికారము కలిగిన వారమై ఉన్నామా లేదా చెప్పాలి. ఈ మనం కలిగి ఉండాలి. కలిగి ఉండటం అంటే నజరేయుడు యేసు నామం కాదు. చిన్నపిల్లోడు అడిగినా నువ్వు ఎవర్రా అంటే క్రిస్టియన్ అంటే. క్రిస్టియన్ అంటే ఏంటంటే, నీకు తెలియదా యేసు ప్రభుని మేము ఆరాధించేది అంటాడు వాడు. అది చిన్నపిల్లోడిని అడిగి చెప్తాడు. కాదు, అందులో ఉన్న మర్మము నువ్వు కలిగి ఉన్నావా? అందులో ఉన్న శక్తి నువ్వు కలిగి ఉన్నావా? ఆ యేసు నామములో ఉన్న బలము నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు తెలుసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకోండి. ఈరోజు 4వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ప్రైజ్లా. మీ చిత్త వృత్తి అంటే అర్థం ఏంటి? మీ చిత్త అంటే దేవుడు నీకు అనుగ్రహించిన దేవుని చిత్తం, దేవుని చిత్తంలో నీకు అనుగ్రహించిన వృత్తి అంటే పని. ఏంటంటే వృత్తి అంటే పని. నువ్వు ఏ పని చేస్తావు అని దానికి ఏం వృత్తి, నీ వృత్తి ఏంటి అని అడుగుతామా లేదా? సాధారణమైన భాషలో ఏంటి నీ వృత్తి ఏంటి అంటే, నువ్వు ఏంటి గొర్రెలను మేపుతావా, వ్యవసాయం చేస్తావా, ఏం చేస్తావు నువ్వు అని అడుగుతావా? నీ వృత్తి ఏంటి? మీ తాత ముత్తాతల వృత్తి. ఈ మాట ఎక్కడ? యోసేపు తండ్రిని అయిన యాకోబుని అడిగాడు ఫరో, మీ వృత్తి ఏంటి అని. ప్రైజ్ లార్డ్. పశువులను పెంపవారిగా ఉన్నామన్నాడు. ప్రైజ్ లార్డ్. చిత్త వృత్తి యందు ప్రైజ్ లార్డ్. కాబట్టి అంటే మనకిచ్చిన పనిలో మనం ఎట్లా ఉండాలంట? నవీన స్వభావము కలిగిన వారమై, నూతన ఆలోచనలో నూతన తలంపు కలిగిన వారై, దేవుని మహిమపరిచే సాక్షులుగా, ప్రతిగా మనం ఆ యొక్క సంఘ కాపాలుగా, సువార్తకులుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను ఉన్నానండి, సపోజ్ చెప్తున్నాను, నేను సువార్తకుడిగా పనిచేశాను, నేను సంఘ కాపరిగా ఉండను ప్రభువా అని నేను చెప్పా. ఎందుకంటే నేను న్యాయం చేయలేనయ్యా, ఉద్యోగం ధర్మం చేసుకుంటూ నీకు సంఘానికి న్యాయం చేయలేను, కాబట్టి నేను సువార్తకుడిగా ఉంటాను ప్రభు అన్నాను. కాబట్టి నాకు సంఘం ఈ రోజు వరకు ఇవ్వలే దేవుడు. ప్రైజ్ లార్డ్. అడుగుతున్నాను, ఒకసారి కాదన్నావుగా, మళ్ళీ నేను అడిగితే ఇవ్వటానికి నేనేమన్నా ఖాళీగా కూర్చున్నాను అనుకున్నాడు ఏమో దేవుడు. నాకు సంఘాన్ని ఇవ్వటంలే. నేను 2016 నుంచి అడుగుతున్నా, నాకు జవాబు ఇవ్వటం. అన్నిటికీ జవాబు ఇస్తున్నాడు కానీ సంఘం ఇస్తానని జవాబు ఇవ్వటంలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. డ్యూటీ చేసేటప్పుడు నా డ్యూటీ కాకుండా దేవుని పని చేసేవాడిని. ప్రైజ్ లార్డ్. దేవుని పని ఎలా చేస్తావని
డ్యూటీలో చిత్తవృత్తి, ఆ దేవుడు అనుగ్రహించిన ఆ పని, నాకు బతకడానికి ఇచ్చిన ఆ పని చక్కగా చేయబట్టి, యథార్థంగా చేయబట్టి ఆ రోజు సభలలో నన్ను రక్షించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ లేఖన ప్రకారం నేను జీవిస్తూ నా డ్యూటీలో కూడా నేను అంత ధర్మంగా యథార్థంగా ఉన్నాను కాబట్టి నన్ను రక్షించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను? 2016 నా ఉద్యోగం మానేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను? పూర్తిగా దేవుని పని చేయాలని ఆశ కలిగి శిబిరం ఉంటే, సంఘం అయితే ఇవ్వలేదు కానీ ఉపవాస ప్రార్థన కూడిక ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఉపవాస ప్రార్థన కూడిక ఇచ్చాడు. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు. సువార్త పత్రికలు రాయటానికి ఇచ్చాడు. పుస్తకాలు రాయటానికి ఇచ్చాడు. సువార్త వెలుగు పత్రికల్లో సందేశాలు రాయటానికి ఇచ్చాడు. అంతేకాదు ఈరోజు నీ దగ్గరికి, నువ్వు గుడ్డివాడి కాబట్టి బయటికి వెళ్ళవు కాబట్టి, నీ ఏ సంఘానికి నీ పాస్టర్లు తీసుకెళ్ళి నీ వాక్యం చెప్పించుకున్నారో ఆ పాస్టర్లను నీ దగ్గర రప్పిస్తానని మిమ్మల్ని అందరినీ ఇక్కడ రప్పించాడు. నమ్మిన వాళ్ళకి గట్టిగా సపోర్ట్గా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బయటికి వెళ్ళలేవు కనుక నేను నీ దగ్గరికే వాళ్ళు నడిపి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ సంఘం ఇవ్వయ్యా అంటే ఆదివారం సంఘం ఇవ్వాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీనైనా నమ్మకంగా చేయాలి. అంటే మీకు ఇచ్చిన పాస్టర్ ఉద్యోగం ఎవరిచ్చారండి? దేవుని చిత్తములో ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. ఆ పాస్టర్ ఉద్యోగం మీరు ఏం చేయాలి? ఆ పాస్టర్ పని ఏం చేయాలి? నమ్మకంగా, నవీన స్వభావం కలిగిన వారై, అవునా లేదా? నూతన స్వభావం కలిగిన వారై మనం చేయాలి. ఇప్పుడు కొంతమంది అపవాది చాలా తొందరగా మోసపరుస్తుంది. మీరు మోసపోగాకండి. ఒక పాస్టర్ గారు, అయ్యా నేను బ్రతకలేకపోతున్నాను, నేను ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. చేసుకోవా, నువ్వు సంఘం ఉండి కూడా నేను బతకలేనప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానే, ఏది చేయాలని దేవుని అడుగు చేయ అన్నా అంటే, వెంటనే పక్కన ఇంకొకరు ఉండి చెయ్యొచ్చండి. పౌలు గారు డేరాలు గుట్టి సువార్త ప్రకటించలే. డేరాలు ఎప్పుడు కుట్టాడు? పగలు కుట్టాడు. సువార్త ఎప్పుడు ప్రకటించాడు? రాత్రులలో ప్రకటించాడు. ఆదివారము విశ్రాంతి దినాన మందిరాల్లోకి వెళ్ళి, సమాజ మందిరానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. కానీ సంఘం కట్టలేదుగా. సంఘం కట్టాడా? ఎక్కడైనా కట్టాడా? కట్టలే. మీరు సంఘ కాపరులు కదా, మీరు సంఘ కాపరిగా ఉండమన్నాడు కదా. నువ్వు సంఘ కాపరివి కదా, నువ్వు ఎట్ట డేరాలు కొడతావు? నువ్వు పని చేస్తావు వేరే పని. నీ పని ఏంటి? సంఘానే. అందుకే పేతురు ఏమంటాడు? అయ్యా నా గొర్రెలను మేపుతావా, నా గొర్రెలను కాస్తావా, నా గొర్రె పిల్లలను మేపుతావా కాస్తావా అని 3 సార్లు అడుగుతాడు. దాంట్లో ఎంత పరమార్థం ఉందో తెలుసా? మేపటానికి, కాయటానికి, మేపటానికి శక్తి కావాలి, ఆత్మీయ వరములు కావాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, దుష్టుని జయించగల శక్తి ప్రార్థనాత్మ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడిగాడు దేవుడు పేతుర్ని. ఆహారం అంటే వాక్యం. మందిరములో, సంఘములో. పేతురు ఎక్కడ సంఘం కట్టలేదే, కట్టబడిన సంఘాలకు వెళ్ళాడు, బలపరిచాడు. ఈరోజు సువార్తకులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు, కానీ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఉన్న సంఘాలను చెడగొడుతున్నారో, సంఘాలలో మనుషులను చేరుతున్నారో నాకు తెలియదు. ఆయన సంఘాలలో మనుషులను చేర్చాడు పౌలు గారు. ఆ గ్రామాలలో, ఆ పట్టణాలలో ఉన్న వారిని, అన్యులను వాక్యం చెప్పి బలపరిచి ఆ సంఘాలలో చేర్చాడు పౌలు గారు. చిత్తవృత్తి అది. ఏ పని చెప్తే ఆ పని నువ్వు చెయ్యి. వేరే పని కోసం చూస్తే అక్కడికక్కడ అణిగిపోతావు, అంతే. ఎదగావు. సంఘం సంఘాన్ని ఇచ్చావు ప్రభా, ఈ నలుగురిని ఇచ్చావు, నలుగురిని 8 మంది చేయి, 8 16 మంది చేయి అని నువ్వు ఎందుకు అడగటం లేదు? నువ్వు మోకరించి ప్రార్థన చేయటం లేదు? వస్తున్నానా ఎంత 8 నుంచి 10 గంటలుగా వస్తున్నా. ఇంకా నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? సంఘాన్ని గురించి ఏం ప్రార్థన చేస్తావు? సంఘ బిడ్డలకు ఏం మేలు చేస్తావు? చిత్తవృత్తి ఏంటి నీలో? నూతన స్వభావం నీలో ఉందా? దేవుని పని చేయాలని తాపత్రం నీలో ఉందా? వీలుంటే 2 మీటింగులు అటెండ్ చేస్తున్నారు, మంచిదే, డబ్బులు సంపాదించండి, బతకండి. కానీ ఆత్మీయంగా ఓడిపోండి. ప్రైజ్ ది లార్డ్. ఆధ్యాత్మికంగా జారిపోండి. దేవుడు అది మీ నుంచి కోరుకోవటంలే.
ఆధ్యాత్మికంగా మీరు బలపడండి, సంఘాన్ని బలపరచమని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల నాయన మొదటి సోమవారం రోజు 2వ తారీఖున ఈ విధంగా మేమందరం కూడుకొని నీ నామముని స్మరించటానికి, ఆరాధించటానికి మాకు ఇచ్చిన మహాభాగ్యం, ధన్యతను బట్టి మీ స్తోత్రాలు. నాయన ప్రార్థన చేసిన వారిని దీవించి ఆశీర్వదించు, పాటలు పడిన వారిని కూడా దీవించి ఆశీర్వదించు ప్రభా. అలాగే ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మదేవం మా మధ్యకు వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని సంతోషపెట్టినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు ప్రభా నీ దాసుని మీ సెలవు చోటను మరుగుపరుచుకొని నాలో నుండి మీరు సూటిగా స్పష్టంగా నాతోనూ కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఎలా సవరించుకోవాలో, నీ బిడ్డలుగా జీవించాలో మాకు ఈ వాక్యము ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అటువంటి వ్యక్తులు, సభకు వీడ్చే వ్యక్తులు ఎదుట ఎలా పేతురు యోహాను మాట్లాడారో ఆ ప్రకారం మేము మాట్లాడగల కృప మాకు దయచేయి ప్రభువా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడగల భాగ్యం మాకు దయచేయి. నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దయచేయి ప్రభువా. నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని రూపుదిద్దు గుడివాడ పట్టణంలో. నాయన ఒలివ ప్రార్థన శిబిరానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నువ్వు మార్పు తేవామని అడుగుతున్నాను. తక్కిన పాత్రలకు, ఇక్కడ వస్తున్న పాత్రలకు, వారి మాటలలో, వారి పనులలో, వారి క్రియలలో, ప్రతి ఒక్క విధానంలో నువ్వు మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. ఆ మార్పు నువ్వు తీసుకొస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఆ మార్పు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. నాయన ఆధ్యాత్మిక జీవితంలో దినదినం అభివృద్ధి పరచండి ప్రభా. గొప్ప కార్యములు జరిగించి మేలు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి సంఘాలను దీవించి ఆశీర్వదించండి. వారి భార్య బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ నామ మహిమాత్మగా కుటుంబాలు యావత్తు కూడా నీ పరిచయలో కొనసాగుటకు కృపద ఇచ్చేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం అనేది మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించండి. శోధన లేక దృష్టిని తొలగించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవెల్ల సదాకాలం ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సంఘ కాపరికి, సువార్తకులకు, అయినా సేవకులకును, అలాగే సకల పరిశుద్ధులకును నాయన నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుతూ, నాయన నీ యొక్క ప్రజలను సిద్ధపాటు చేస్తూ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రానై ఉన్న రాజుకే. అందరికి వందనాలమ్మా. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.